ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అడపాదడపా కొంతమంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటూనే ఉన్నాం మనం. ఇది ఒక టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని భాషల ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి. దానిపై ఇప్పటికి కూడా ప్రభుత్వం అలాగే చిత్ర పరిశ్రమ కూడా దానికంటూ ఒక ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అన్ని భాషల్లో కూడా నటీమణులకు సేఫ్టీ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఇండస్ట్రీ చర్యలు అయితే తీసుకుందనే చెప్పొచ్చు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టమైనప్పటికీ కూడా వాటిని గోరంతలు చేసి చూపుతున్నారు, గోరంతలను కొండంతలు చేసి చూపుతున్నారు అనేది కూడా పరిశ్రమ నుంచి వస్తున్న ఆరోపణ. పరిశ్రమలో ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుని పరిశ్రమ మొత్తానికి కూడా ఆపాదించి ఇటు టాలీవుడ్ ని లేదా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనేది సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న మాట. అయినప్పటికీ కూడా పరిశ్రమ వైపు నుంచి అలాగే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ ఉమెన్స్ సేఫ్టీ విషయంలో తగినన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే దానికంటూ ఒక సపరేట్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అది చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భంగా బాధితులకి అండగా నిలిచిన సందర్భాన్ని కూడా మనం చూసాం. మనం రైట్ రవిచంద్ర, అంటే తను ప్రముఖంగా ఏమైనా సినిమాల కోసం, ఆఫర్ల కోసం బాలీవుడ్ లో ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారు నిజంగానే ఈ రకంగా మాట్లాడుకొచ్చారా? అంటే తను ప్రయత్నం చేసే సినిమాల గురించి ఏమైనా తెలిస్తే డెఫినెట్ గా నిర్మాత గురించి కూడా బయటపడే అవకాశం ఉంది. ఆ రకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అంటే ఈ సంస్కృతిని ఇక్కడ నుంచి నిలిపివేయాలి, అంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కాబట్టి టాలీవుడ్ గురించి ఖచ్చితంగా ఈ సంస్కృతిని నిలిపివేయాలి. దీనిపై వ్యతిరేకంగా దాదాపు అన్ని భాషల్లోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఛాంబర్స్, అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది మహిళలకు భద్రత కల్పిస్తూ. కానీ ఇలాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనప్పటికీ కూడా కొంతమంది కావాలని పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, లేదా వాళ్ళు మీడియాలో లైమ్ లైట్ లో ఉండటం కోసం చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి పరిశ్రమ వైపు నుంచి. అయితే కొంతమంది సీనియర్ నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంతమంది పొరపాటు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా మీడియా ముఖంగా దాన్ని కొండంతలు చేసి చెప్పి పరిశ్రమకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది కూడా పరిశ్రమ వైపు నుంచి అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కాస్టింగ్ కోచ్ విషయాల్లో చిత్ర పరిశ్రమ అయితే చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. ప్రస్తుతానికి అన్ని భాషల నుంచి కూడా ఇప్పుడు మన సౌత్ సినిమాల్లో నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో అయితే ఇతర భాషల నుంచి వచ్చిన నటీనటులు, అలాగే మహిళలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, స్పెషల్ సాంగ్స్ చేసేవాళ్ళు కావచ్చు, చాలా మంది దాదాపుగా 10 సినిమాలకు 8 సినిమాల్లో ఇతర భాషల నటీమణులు అయితే ఇక్కడికి వచ్చి యాక్ట్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా టాలీవుడ్ లో మహిళలకు, అలాగే మహిళా యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్ యాక్ట్రెసెస్, వాళ్ళకి మంచి సేఫ్టీ ఉందనే పరిశ్రమ వైపు నుంచి అయితే చెప్తున్నారు. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బడా చోట నిర్మాతలు బహిరంగంగానే కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు, బహిరంగంగానే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కాస్టింగ్ కోచ్ అనేది చాలా ఎక్కువ అంటూ బాలీవుడ్ నటి ఫాతిమా షేక్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపైన టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ రకంగా సీరియస్గా తీసుకుంటుంది, ఇటువంటి సంస్కృతిని పారద్రోలాలంటే టాలీవుడ్ ఇంకా ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా దీంట్లో డెఫినెట్గా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాల్సిందే. సో టాలీవుడ్ ఇండస్ట్రీ పైన తరచుగా ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు, ముఖ్యంగా ఈ ఫాతిమా షేక్ సంబంధించిన ఆరోపణలో ఎటు విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు, దీనిపై ఏదైనా సమాధానం చెప్తారో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఫాతిమా షేక్ ఏం మాట్లాడారో చూద్దాం. हाँ, साउथ में ये कास्टिंग हो रही है और आप अपना प्रोफाइल्स ये सब भेजिए. मैंने भेजा, उसने बोला तो यू विल बी रेडी टू डू एवरीथिंग राइट. बोला तो मैंने उसको मैसेज किया, मैंने बोला ऑफ कोर्स आई विल बी वर्किंग हार्ड एंड व्हाट एवर दैट इज रिक्वायर्ड फॉर द रोल आई विल डू दैट. तो बार बार बोल रहा था और उसको एंड आई वाज प्लेइंग डम. तो ऐसे लोग भी है
कि मैं उससे मैं मतलब इरिटेट भी हो रही थी और मेरे को देखना था कि कितना मतलब और ये बोलेगा कि नहीं बोलेगा। तो वो एक पॉइंट के बाद इरिटेट होके उसने मतलब छोड़ दिया। तो ये एक इंसिडेंट हुआ था। एक आई वाज इन साउथ एंड वहाँ पे हैदराबाद में बहुत छोटे से प्रोड्यूसर्स थे। बहुत हमको लगता था ना कि जब हम यंग थे कि साउथ में जाओगे तो फिर आपको वहाँ चांस मिलेगा, वहाँ पे बड़े हो जाओगे तो बॉलीवुड में आपको चांस मिलेगा। लाइक देयर आर सो मेनी वेज टू अप्रोच दिस। तो वहाँ पे हम लोग किसी रूम में थे और वहाँ पे ना जो प्रोड्यूसर्स थे वो बड़े ओपनली बोलते थे कि तो यहाँ पे ना यू हैव टू मीट पीपल, बड़े ऐसे मतलब अजीब तरीके से बोलते थे। क्लियरली भी नहीं बोलेंगे बट घुमा के बोलेंगे, बट बोलेंगे यहाँ पे तो मिलना पड़ता है, ये करना पड़ता है, वो करना पड़ता है। बट सब लोग वैसे नहीं होते। मतलब कुछ लोगों के साथ हुए हैं चीजें जो बहुत सैड है। मतलब हम तो सुनते रहते हैं बड़े बड़े एक्ट्रेसेस मतलब अब्यूज तो हर तरीके का होता है, मॉडलिंग में हो, कोई भी इंडस्ट्री में हो, और बहुत ही सैड बात है, होना नहीं चाहिए। बट जहाँ पे पावर आती है वहाँ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది.